नामावली प्रारंभः। ओम प्रकृते नमः। ओम विकृते नमः। ओम विद्याये नमः। ओम सर्वभूत प्रदायाय नमः। ओम श्रद्धाय नमः। ओम उविद्याय नमः। ओम सूर्यभय नमः। ओम परोपकाराय नमः। ओम वच्चे नमः। ओम पद्मलयाय नमः। ओम पद्माय नमः। ओम सुषाय नमः। ओम स्वाम्याय नमः। ओम स्वादाय नमः। ओम सुदाय नमः। ओम दारिण्याय नमः। ओम हिरण्याय नमः। ओम लक्ष्मीपते नमः। ओम श्री पुष्टाय नमः। ओम विभवाय नमः। ओम आदित्ये नमः। ओम द्वितीये नमः। ओम दीप्ताय नमः। ओम वसुदाय नमः। ओम वसुधारिण्ये नमः। ओम कमलाय नमः। ओम कांताय नमः। ओम श्यामाय नमः। ओम करो क्षीरोय नमः। ओम अनुग्रह पाराय नमः। ओम बुद्धाय नमः। ओम अनुग्रहाय नमः। ओम हरिवल्लभाय नमः। ओम अशोकाय नमः। ओम अमृताय नमः। ओम दीप्ताय नमः। ओम लोकशोकविनाशकाय नमः। ओम धर्मनिलयाय नमः। ओम कारुण्याय नमः। ओम लोकमाताय नमः। ओम पद्मप्रियाय नमः। ओम पद्महस्ताय नमः। ओम पद्मकाय नमः। ओम पद्मसुंदराय नमः। ओम पद्मोद्भवाय नमः। ओम पद्ममुखे नमः। ओम पद्मनाभप्रियाय नमः। ओम रम्याय नमः। ओम पद्मबालधारयाय नमः। ओम दैव्याय नमः। ओम पद्मिन्याय नमः। ओम पद्मगांधिन्याय नमः। ओम पुनर्गंधाय नमः। ओम सुप्रनाय नमः। ओम प्रणदाभिमुखे नमः। ओम प्रभाये नमः। ओम चंद्रवदनाय नमः। ओम चंद्रदाय नमः। ओम चंद्र सहोदराय नमः। ओम चतुर्ज्ञाय नमः। ओम चतुर्रूपाय नमः। ओम इंद्राय नमः। ओम इंद्रशीतफलाय नमः। ओम हलधन्ये नमः। ओम पुष्पाय नमः। ओम शिवाय नमः। ओम शिवकराय नमः। ओम शिवके नमः। ओम विमलाय नमः। ओम विश्वज्ञाने नमः। ओम तुष्टिन्ये नमः। ओम दारिद्र्यनाशिन्ये नमः। ओम प्रीतिपुष्करिण्ये नमः। ओम शांताय नमः। ओम शुक्लमालवाय नमः। ओम श्रियाय नमः। ओम भास्कराय नमः। ओम बिल्वनिलाय नमः। ओम वरोरोहाय नमः। ओम यशिन्वे नमः। ओम वसुंधराय नमः। ओम उदरंगाय नमः। ओम हिरण्याय नमः। ओम हेमलालिन्ये नमः। ओम धनकारिण्ये नमः। ओम सिद्धे नमः। ओम सौम्याय नमः। ओम शुभप्रदाय नमः। ओम रूपवेशमगतानंदनाय नमः। ओम वरलक्ष्म्यै नमः। ओम वसुधराय नमः। ओम शुभाय नमः। ओम हिरण्यप्रकाराय नमः। ओम सुमत्रतयाय नमः। ओम जयाय नमः। ओम मंगलदेव्ये नमः। ओम विष्णुपक्षस्थलाय नमः। ओम विष्णुपत्न्ये नमः। ओम प्रसन्नाक्षे नमः। ओम नारायण समप्रदाय नमः। ओम दारिद्र्यनाशिन्ये नमः। ओम दैव्ये नमः। ओम सर्वप्रदाय हिरण्ये नमः। ओम नमो दुर्गाय नमः। ओम महाकालिन्ये नमः। ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः। ओम त्रिकाल ज्ञानाय नमः। ओम भुवेश्वराय नमः। श्री महालक्ष्मी अष्टोत्तर संपूर्ण। భవిష్యత్తులో పురాణాల్లో పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించిన కథ ఇది. కైలాసంలో హిమపీఠంపై పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి మహాదేవుడికి నమస్కరించి, స్వామి, లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్రోపదరాలు కలిగి సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని గురించి చెప్పండి అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు: దేవి పార్వతి, స్త్రీలకు పుత్రప్రసాదాన్ని, సంపదలను కలిగించే మహిమాన్విత వ్రతం వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి. ఆ వ్రతాన్ని మొదటిసారిగా ఆచరించిన సౌభాగ్యవతి చారుమతి గురించి చెబుతాను విను. పూర్వం మగధదేశంలోని కుండిన పట్నంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు ఉషఃకాలంలోనే మేల్కొని ఇంటి పనులు చేసుకునేది. భర్తను దైవంగా భావించేది. అత్తమామలను ఎంతో ఆధార భావనలతో సేవించేది. అందరితో మితంగా, ప్రియంగా మాట్లాడేది. ఆమెపై శ్రీ మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకరోజు స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ భక్తిని మెచ్చి ప్రసన్నురాలనయ్యాను. రానున్న శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం రోజున నన్ను పూజించు.
మీ సుఖాలాభిష్టాలను నెరవేరుతాయని అనుగ్రహించింది. చారుమతి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధాలుగా పూజించి, ఓ జగజ్జనని, నేను జన్మ జన్మాంతరాలలో చేసిన పుణ్యఫలం కారణంగానే మీ దర్శనం లభించింది. నా జన్మ ధన్యమైంది అంటూ స్తుతించింది. మరుక్షణమే నిద్ర నుంచి మేల్కొని చారుమతి తనకు కలిగిన స్వప్న దర్శనాన్ని భర్తకు, అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి చెప్పింది. వారందరూ చాలా సంతోషించి అమ్మవారు చెప్పినట్లుగా వ్రతాన్ని ఆచరించమని ప్రోత్సహించారు. ఎదురు చూస్తున్న శ్రావణ మాసం రానే వచ్చింది. సరిగ్గా పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం రోజున చారుమతితో పాటు మిగతా ముత్తైదువులంతా తెల్లవారక ముందే లేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా ప్రదేశాన్ని సిద్ధం చేశారు. గోమయంతో ఆలికి మండపాన్ని సిద్ధం చేశారు. కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి ఆహ్వానం చేశారు. షోడశోపచారాలతో పూజించారు. అమ్మవారికి మహానైవేద్యాన్ని నివేదించారు. 9 సూత్రాల తోరణాన్ని కట్టుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమంటూ గజ్జలు ప్రత్యక్షమయ్యాయి. రెండో ప్రదక్షిణ చేయగా చేతులు దగదగ మెరిసే నవరత్న ఖచ్చిత బంగారు గాజులు గలగలమన్నాయి. మూడో ప్రదక్షిణ చేయగా సర్వభరణాలు సంప్రాప్తించాయి. చారుమతి ఇల్లు బంగారు మేడగా మారింది. ఇంటి ముందు రథాలు, ఏనుగులు, గుర్రాలు, వాహనాలు కొలువుదీరాయి. వ్రతాన్ని ఆచరించిన మిగతా ముత్తైదువులకు లభించినట్లే అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి. చారుమతితో పాటు ముత్తైదువులందరూ బ్రాహ్మణులను దక్షిణాంతాంబూలాలతో సత్కరించాలి. ఒకరికొకరు వాయన తాంబూలాలను ఇచ్చిపుచ్చుకున్నారు. బంధుమిత్రులతో కలిసి అమ్మవారిని నివేదించిన పంచభక్ష పరవన్నాలతో భోజనం చేశారు. ముత్తైదువులందరూ వరప్రసాదితమైన రథాలపై వారి వారి ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. ఇదంతా చారుమతి భాగ్యమే. చారుమతి వరలక్ష్మీదేవి స్వప్న దర్శనం ఫలితమే మనకు ఈ అదృష్టం తెచ్చిపెట్టింది. ఆమె కారణంగా ఇంతటి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి అంటూ చారుమతిని ఎంతగానో పొగిడారు. నాటి నుంచి చారుమతితో పాటు సుగంధ రాజ్యంలోని ముత్తైదువులందరూ ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువు వాహనాలతో సుఖ జీవితాన్ని గడిపారు. ఈ విధంగా చారుమతి కథను వివరించిన శివుడు పార్వతితో, ఓ దేవి, ఉత్తమమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చు. వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారికి సర్వ సౌభోగ్యాలు సిద్ధించి సుఖంగా ఉంటారు. ఈ కథను వినేవారికి, చదివేవారికి వరలక్ష్మి కటాక్షం కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగా పాచికలాడుచుండిరి. పార్వతి గెలిచినది. పరమశివుడు పరాజితుడైనాడు. నేను గెలిచినంతనే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తల ఎత్తైనది. సమీపమందున చిత్రమేమిన అడుగగా అతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రసేముని కుష్ఠిరోగిపై భూలోకమున సరోవర తీరంలో పడిపోమని శపించెను. క్షమింపుమని వేడి శాపవాసనము నడిగెను. ప్రసన్నరాలైన పార్వతి ఏ దినమున అప్సరకాంతులు ఆ అసరోవరంలో వరలక్ష్మి వ్రతము చేయుదరో ఆ దినమున నీవా వ్రతము చూచి శాప విముక్తిని పొందెదవు. Flora.